అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ డాలర్స్ తీసుకుపోయి వివిధ దేశాలలో రాజకీయాలు మార్చడానికి యుఎస్ ఎయిడ్ డబ్బులు వాడారు అన్నటువంటి విషయం తాజాగా దర్యాప్తు ఆధారంగా బయటపడింది. గజెటా పొల్స్కా దర్యాప్తు బట్టి తేలుతున్నటువంటి ఏంటంటే పోలాండ్లో ప్రభుత్వం మార్చడానికి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ పాలసీలని మేనేజ్ చేసేటటువంటి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టారు. అట్లాగే అక్కడ ఈ డబ్బుల ద్వారా అక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్ గ్రూప్స్, ప్రోగ్రెసివ్ మీడియా, అలాగే మిగతా కన్జర్వేటివ్స్ అవుట్లెట్స్ని సైలెంట్ చేయడం, టీవీ రిపబ్లికా లాంటి వాటి మీద అడ్వర్టైజ్మెంట్లతో జాగ్రత్తగా మేనేజ్ చేయడం లాంటిది జరిగింది అన్నటువంటి విషయం తేల్చారు. అందులో అమెరికా మనీనే, అంటే ఇది పోలాండ్లో తేల్చినటువంటి దర్యాప్తు అనమాట. అలాగే ప్రో ఎల్జీబీటీ యాక్టివిజం స్కూల్స్లో పెంచేలాగా కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ డబ్బుల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. పోలాండ్ బోర్డర్ సెక్యూరిటీ పాలసీలకు సంబంధించి కూడా వీళ్ళ ఈ ఎకోసిస్టమ్ కారణంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అన్నటువంటి విషయం తాజాగా తేలింది. ఓవరాల్గా అమెరికా ప్రతి దేశపు రాజకీయాలలో దూరుతూ వచ్చిందనడానికి సాక్ష్యమైంది.